ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్తకోటి సందర్శిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హజ్లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే శబరిమల రెండో స్థానం అని చెప్పవచ్చు. శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వత ప్రాంతాల్లో కొలువై ఉన్న ఈ ఆలయాన్ని తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంగావనం అని పిలుస్తారు. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన ఓ కథ ప్రకారం అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండడానికి గల కారణాలేంటి, ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకలేంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం రండి. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండడానికి గల కారణాలేంటి, ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా? ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోతారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండడంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. వీటన్నిటిని సంగతి పక్కన పెడితే ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే ఈ 18 స్వర్ణ మెట్లు పైనుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయి? స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి? ఆ మెట్ల వెనుకాల ఉన్న రహస్యాలేంటి, ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటి అని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు వినండి. అష్టాదశ దేవతలు ఎవరంటే 1 మహంకాళి, 2 కలింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్యం, 5 గాంధర్వరాజ, 6 కార్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 బేతాళ, 9 మహిషాసురవర్ధిని, 10 నాగరాజ, 11 రేణుకా పరమేశ్వరి, 12 హిడంబి, 13 కర్ణ వైశాఖ, 14 అన్నపూర్ణేశ్వరి, 15 పులిందిని, 16 స్వర్ణ వరాహి, 17 ప్రత్యంగలి, 18 నాగయక్షిణి. ఈ 18 స్వర్ణ మెట్లకు 18 దేవతలుగా, అష్టాదశ దేవతలుగా చెప్పడం జరిగింది. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను 18 అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిగ్బాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవత రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కొక్క అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ 18 మెట్లలో తొలి పంచమ అంటే 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వీడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. చివరి 3 మెట్లు అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్యం, తామసం, రాజసంను సూచిస్తుంది. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాత 2 మెట్లను అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం,
జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ అస్త్రాలను పేర్లు ఇలా ఉన్నాయి: శరం, శూరిక, డమరుకం, కోమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, సంజ్ఞాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. అయ్యప్ప స్వామి 18 స్వర్ణ మెట్లకు 18 పేర్లు ఉన్నాయి. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణం, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. ఒకటి అనిమ, లగిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఈచ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వమంగళకర, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యు ప్రశమన, సర్వవిఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వసౌభ్యదాయక. ఈ విధంగా అయ్యప్ప స్వామి 18 స్వర్ణ మెట్లకు 18 పేర్లు కలవు. అలాగే 18 కొండల పేర్లు కూడా తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటి వచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. 1 పొన్నంబలమేడు, గౌదువమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మతంగమల, దేవరమల, నెల్కలుమల, దాలపార్మల, నీలిమల, కరిమల, పుర్తుసిరిమల, కాళైకట్టిమల, ఇంజపారమల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడని లక్షణాలను సాంకేతికంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు 18 మెట్లు ఎక్కిన వారికి మాత్రమే దర్శనీయ భాగం కలుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారి 18 స్వర్ణ మెట్ల సంబంధించి 18 అష్టాదశ దేవతలు, 18 మెట్ల ప్రత్యేకత, 18 మణికంఠ అస్త్రాల గురించి, 18 మెట్ల పేర్లు మరియు 18 కొండల పేర్ల గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ ద్వారా కలుద్దాం. ఓకే అండి, బాయ్. না